హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం కొంచెం మనీ గురించి మాట్లాడుకుంటూ వినాయకుడి చవితి మేము ఏ విధంగా మాకు వచ్చినట్లు నచ్చినట్లు మా బడ్జెట్కి తగ్గట్టు ఏ విధంగా చేసుకున్నాము అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. ఇది మారేడుకాయ అండి. మారేడుకాయని మరి ఎందుకో తెలీదు, ఫస్ట్ కట్టకూడదు అంటారు. మొత్తం పాలవెల్లి డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టే ముందు ఇంకా మళ్ళీ మనం పైకి లెగిస్తే తలకు తగలకుండా ఉండేటట్టుగా కట్టమని చెప్తారండి. మరి అది ఎందుకో నాకైతే తెలీదు. అలానే మారేడుకాయని గుమ్మానికి కూడా కట్టద్దు అని అమ్మమ్మ చెప్తూ ఉండేది. మారేడుకాయ తలకు తగలకూడదు అని అంటూ ఉండేదండి. మరి దానికి కారణం ఏమిటో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే పాలవెల్లిని రెడీ చేసేసుకుంటున్నామండి. అంటే దారానికి పసుపు రాసేసి అలానే ఫ్రూట్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఫ్రూట్స్కి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి పాలవెల్లికి అయితే కట్టేస్తున్నామండి. ఈ రోజుల్లో పాలవెల్లిని చాలా బాగా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా మనీ కావాలి కాబట్టి మనకున్నంతలో మనకు వచ్చినట్టు హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. మీరందరూ కూడా మంచిగా వినాయకుడి చవితిని ఆచరించారు అనుకుంటున్నాను. మరి మీరు మీ వినాయకుడి చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ హ్యాపీనెస్ని కూడా సరదాగా తెలుసుకుంటాను. ప్రతిసారి మనీ గురించే చెప్తూ ఉంటే డబ్బు డబ్బు అని అస్తమాను డబ్బుల గురించే చెప్తా ఉన్నావు అని అనుకుంటారని కాస్త ఇలాంటి పండగలప్పుడు పూజలప్పుడు అయినా కాస్త వేరియేషన్ ఉండాలని వినాయకుడి చవితి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అయినా ఇది కూడా మనీకి ముడిపడే ఉంటుంది. ఎందుకంటే ఏది ఊరికే రాదు కదండి. ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, డెకరేషన్కి సంబంధించినటువంటి సామాను కావచ్చు, విగ్రహం కావచ్చు, ఏది ఊరికనే రాదు. ఇది కూడా మనీతోనే ముడిపడి ఉంటుంది. ఇక నేనైతే పాలవెల్లిని కట్టేశానండి. పాలవెల్లి కట్టేసరికి నాకు 9 అయ్యింది నైటు. నిన్న నైటు 8:30కి మొదలు పెట్టానండి. 9 అయ్యింది పాలవెల్లి కట్టేసరికి. అలానే గుమ్మాలకు కూడా ఈ విధంగా ఫ్రూట్స్తో అయితే అలంకరించాను. బంతిపూల దండలు అయితే తీసేసానండి. అవి శుభ్రంగా ఉతికేసాను. తర్వాత మళ్ళీ బంతిపూల దండలు పెడతానండి. వినాయక చవితికి గుమ్మాలకి ఇలా ఫ్రూట్స్ కడతారు కాబట్టి ఫ్రూట్స్ కూడా కట్టేశాను. ఇక మార్నింగ్ 5 గంటలకు లేచి ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నానండి. పైనుంచి దుమ్ము ఎక్కువగా రావడం వల్ల ముగ్గు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాము. ఇక స్నానాలు అవి అయిపోయిన తర్వాత పాలవెల్లిని దేవుడి గదిలో అయితే పెట్టేశామండి. పాలవెల్లిని దేవుడి గదిలో పెట్టేసి ఎలక్కాయ కూడా కట్టేశాము. అలానే మారేడుకాయ కూడా కట్టేశామండి. విగ్రహాన్ని పెట్టకముందు ఈ విధంగా ఉంది. మరి మారేడుకాయ ఎందుకోనండి చివరినే కట్టమని చెప్తారు. అది ఎందుకనేది నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నేను మారేడుకాయని అన్నిటికన్నా లాస్ట్న దేవుడి గదిలో పాలవెల్లిని సిద్ధం చేసిన తర్వాత మారేడుకాయని అయితే కడుతున్నాను. ఇక మారేడుకాయ కూర కట్టేసిన తర్వాత దేవుడి గది అలంకరణ ఈ విధంగా ఉందండి. వెనక ఉన్నటువంటి పటాలకి ముందునే ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. నేను మొన్న పేపర్లోని పక్కన చిన్న చిన్న నజరానా ఇలాంటివి పడుతూ ఉంటాయి కదా, అందులో ఒకటి చదివానండి. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. అదేంటంటే డబ్బులు మనశ్శాంతిని ఇవ్వదు అని ఏ పేదవాడు చెప్పలేదట. అలానే మనశ్శాంతినివ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడట. ఇది ఎందుకో నాకు బాగా నచ్చిందండి. సరే అది పక్కన పెడితే ఎదుగోండి ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేసేసాము. నేను ఈ 4 పొయ్యిల స్టవ్ కొన్నప్పుడు చాలా బాధపడిపోయాను. ఎందుకింత కాస్ట్ పెట్టి స్టవ్ ఇప్పుడు కొనుక్కోవడము, మనకి 2 పొయ్యిలు సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నానండి. కానీ ఈ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. 4 పొయ్యిల మీద 4 రకాలు అయితే పెట్టేశామండి. ఒక పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాము పులిహారకి. అలానే రెండో దాని మీద పరమాన్నం అయితే చేసేస్తున్నాము. మూడో దాని మీద ఉండ్రాలకి పిండి పెట్టేశాము. 4గో పొయ్యి మీద కుడుములకి పిండి అయితే పెట్టేశామండి.
చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసాము. మొత్తం ప్రసాదాలన్నీ దేవుడి గదిలోకి అయితే పెట్టేసుకున్నామండి. కాకపోతే ప్రసాదాలు అయిన తర్వాత కిచెన్ చూస్తే చాలా భయమేసింది. వామ్మో! ఇదంతా మళ్ళీ ఎప్పుడు సర్దుకోవాలిరా బాబు అనుకున్నాము. ఇక పూజ అయిన తర్వాత కిచెన్ సర్దడం అయితే స్టార్ట్ చేయాలండి. ఒక 11 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నామండి. ఎందుకంటే వినాయకుడి చవితి అంటేనే ఆ ప్రసాదాలే కదండి. స్వామివారు ఉండ్రాళ్ళ ప్రియుడు కాబట్టి ఉండ్రాళ్ళు చేసామండి. అలానే మోదకాలు, కుడుములు, పులిహార, దద్దోజనం, గారెలు ఇలా 11 రకాలైతే చేసి పెట్టాము. ఇక పూజనైతే ఈ విధంగా చేసుకున్నామండి చక్కగాను. ఇక మనం మన టాపిక్‌లోకి వెళ్తే అది నాకెందుకో నిజమే అనిపించిందండి. ఎందుకంటే ఏ పేదవాడైనా సరే, బిలో మధ్యతరగతి వాళ్ళైనా సరే, మధ్యతరగతి వాళ్ళైనా సరే, డబ్బులు మనశ్శాంతి ఇవ్వని ఎవరు అనరు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్రతి రూపాయి దాచుకుని ఏవో చిన్న చిన్న వస్తువులు కొంటూ ఉంటారు. లేదా ఆ రూపాయి సంపాదించడానికే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి. అలాగే మనశ్శాంతి ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు అనేది కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది. అంత ఈజీగా ఏ ధనవంతుడు కూడా మనశ్శాంతి కోసం మనీనైతే వదులుకోడు కదండి. ఇంకో రూపాయి దాచుకుని పొదుపు చేసుకుని ఆదా చేసుకోవటమో లేదంటే ఇంకో రూపాయి పెట్టుబడి పెట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలనుకోవడమో అనుకుంటూ ఉంటారు కదా. అందుకే ఏమిటో మరి నాకు అది బాగా నచ్చింది. ఇక మన పూజ విషయానికి వచ్చేస్తే ఈ విధంగా ఉందండి దేవుడి గది. లైట్లు ఆపేస్తేనే అంటే లోపల దీపావళికి తెచ్చినటువంటి లైటింగ్ ఉంటే దాన్ని కూడాను పాలవెల్లికి ఇలా అమర్చాను. చాలా అందంగా అనిపించిందండి. మనం అన్నీ చిన్న చిన్న సంతోషాలే కదండి. చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతూ ఉంటాము. ఇక ఈ పందిరి వినాయకుడిని చూసారా? ఇది నిన్న నేను డెకరేషన్ చేశానని చెప్పి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. అలానే ఈ రోజైతే ఈ విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా అలంకరించుకున్నానండి. కొన్ని పుష్పములు అలాగే మల్బరీ ఫ్రూట్స్, వినాయకుడు దీపాలు పెట్టి దాంట్లో ఫ్లవర్స్ పెట్టి అలంకరించుకున్నాను. ఇంకా ఇది మా పాప క్లేతో చేసిందండి వినాయకుడిని. సరదాగా ఆ వినాయకుడిని కూడా అలంకరించాను. నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటానండి, మీ ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. చిన్న చిన్న సంతోషాలు చింతలు లేని వేడుకలు లాంటివే ఎక్కువగా నేను కోరుకుంటాను అని. ఇలా ఇంట్లోనే ఒక చిన్న మండపాన్ని ఏర్పరచుకుని మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని అందంగా డెకరేషన్ చేసుకుని మన తాగుతాకు తగ్గట్టు మనం పూజలు పునస్కారాలు చేసుకోవడం వలన మనసుకి చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. అలానే నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, వినాయకుని లడ్డు కూడా సరదాగా ఇంట్లోనే ఒక పాట రూపంలో పెట్టుకుంటాము అని చెప్పేసి. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం లక్షలు వేలు పోసి పాటలు అయితే పాడలేము. అందుకని సరదాగా ఇంట్లోనే ఒక 1/4 కిలో లడ్డూలు తీసుకొచ్చి అందులో ఒక లడ్డు పెడతామండి. ఏదో ఒక 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 20, 30 అని 40 అని 50 అని ఇలా వెళ్ళి మా ఇంట్లో మా వారు, నేను, మా పాప మేము ముగ్గురమే సరదాగా పాట పాడుకుంటాము. ఆ లడ్డూని మేమే స్వీకరించేస్తామండి. అంటే మేమే తినేస్తాము. ఆ మనీని అయితే మాత్రం దేవుడి గదిలోకి ఏదో ఒక వస్తువు కొనడానికి ఉపయోగిస్తాము. ఇక ఇప్పుడైతే ప్రసాదాలు ప్యాకింగ్ చేస్తున్నానండి. ఇవి మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి, మా వారి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఈరోజు ప్రసాదాలు ఏంటో చాలా బాగా కుదిరినాయి అనే చెప్పచ్చండి. అలానే ఎక్కువ కూడా అయిపోయినాయండి. నేను 1 గ్లాస్ బియ్యమే వేసాను పులిహోరకి. అలానే గారెలకి 1 గ్లాసు పప్పే వేసాను. అలానే పరమాన్నానికి 1 గ్లాస్ బియ్యమే వేసానండి. మరి ఎందుకో ఎక్కువైనట్టు అనిపించాయి. అందరికీ పంచేగా కూడా ఇంకా చాలా మిగిలిపోయిందండి. ఇంక నేనైతే ఈరోజు లంచ్ వండలేదు, డిన్నర్ వండలేదు. 2 కూడా వీటితోనే కానిచ్చేసాము అని చెప్పచ్చు. అవి పాడేసుకుని మళ్ళీ రైసు అది వండుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే వండలేదండి. ఈ ప్రసాదాలు కూడా పంచేయటం అయిపోయిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేయాలి. ఈ రోజు అయితే నాకు స్టవ్ చాలా బాగా ఉపయోగపడిందండి. కొనుక్కున్నప్పుడు అనవసరంగా డబ్బులు తగలేసేసనే అనుకున్నాను. కానీ ఈ స్టవ్ కూడా మేము కావాలని కొనలేదండి. వరదలు వచ్చినప్పుడు పాత స్టవ్ రిపేర్ అయితే అది ఒక 6 నెలలు పనిచేసిందండి. బాగానే పనిచేసింది రిపేర్ అయినా సరే. ఆ తర్వాత ఈ స్టవ్ మళ్ళీ తీసుకున్నాము. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి డబ్బులు తగలేస్తానా అనేసి అనుకుంటాను. కానీ ఇలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసేసామండి ప్రసాదాలన్నీ కూడాను. ఇక సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని సాయంత్రం ఫ్రూట్స్ వరకు సమర్పించుకున్నామండి. ఇంకా సాయంత్రం నైవేద్యాలు ఏమీ చేయలేదు. ఓన్లీ ఫ్రూట్స్ వరకు నైవేద్యం కింద సమర్పించేసామంతే.
సాయంత్రం కూడా విఘ్నేశ్వరుడు ఎంత అందంగానో ఉన్నాడండి. అసలు ఆ 2 పక్కల 2 పైనాపిల్స్ పెడితే చాలా అందం వచ్చింది. అలానే కొంచెం ధూపం కూడా వేసేసుకున్నానండి. ప్రత్యేక పూజలప్పుడు శుక్రవారం, శనివారం, మంగళవారం ఇలాంటి రోజుల్లోని అమావాస్య, పౌర్ణమి రోజుల్లోని ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఈ దీపాల కాంతులలో ఆ విఘ్నేశ్వర స్వామి చాలా అందంగా కనిపిస్తున్నాడండి. మరి మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లడ్డు పాడుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అందరికీ అవకాశం ఉండదు. కాబట్టి మనం ప్రతిసారి విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే పెట్టుకుంటాం. కాబట్టి ఒక చిన్న లడ్డూని కూడా మనం పెట్టుకుని మన ఇంట్లో వాళ్ళతో మనం కలిసి ఏదో సరదాగా లడ్డూ వేలంపాట్లాగా ఒక చిన్నగా ఒక పాట పెట్టుకుని ఆ వచ్చిన మనీని చక్కగా దేవుడికి సంబంధించినటువంటి పాత్రలు కొనడమో, లేదా దేవుడి గదిలోకి ఏమైనా సామాను కావాలితే కొనడమో, దేవుడికి ఏదైనా డెకరేషన్కి కావాలితే కొనడమో, ఇలాంటివి చేసామనుకోండి మనకి సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే బయట వేలకు వేలు పెట్టి లడ్డూలు పాటలు అయితే దక్కించుకోలేకపోవచ్చు. సరదాగా ఇంట్లో తప్పే ఉందండి, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నా భావన. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.